पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 27, 28 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం. 27 శ్లోకం విని దాని ప్రతిపదార్థ తాత్పర్యాలని తెలుసుకుందాం. సర్వదా స్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. శుద్ధే పరిశుద్ధమగు బ్రహ్మణి బ్రహ్మయందు సర్వదా ఎల్లప్పుడూ బుద్ధేహ బుద్ధి యొక్క ఆస్థాపనం నిలుపుట తత్ ఆ సమాధానము ఇతి అని ఉక్తము చెప్పబడింది. తు కానీ చిత్తస్య చిత్తం యొక్క లాలనము నా కాదు అంటున్నారనమాట. అంటే బుద్ధిని ఎల్లప్పుడూ అన్ని విధాల శుద్ధ బ్రహ్మనందే స్థిరంగా ఉంచుకోవడాన్నే సమాధానము అంటారు. అంతే తప్ప చిత్తం కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉండడం సమాధానం అనిపించుకోదు. ఈ సమాధానాన్ని సమాధి అని కూడా అంటుంటారు అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు మనం శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ వీటి అన్నిటి గురించి చూసాం. ఇవన్నీ సిద్ధమైతే ఇప్పుడు మనస్సు ఎక్కడ నిలవాలి? బ్రహ్మంలో నిలవాలి. అదే సమాధానం. ఇది కేవలం ధ్యానంలో కూర్చోవడం కాదు, ఇది ఒక జీవన దృక్కోణం అన్నమాట. యతో యతో నిశ్చరతి మనశ్చంచల స్థితం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్ అన్నారు. అంటే మనసు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మళ్ళీ తిప్పి ఆత్మలోనే నిలపాలి. అదే సమాధానం. శృతి విప్రతిపన్నతే యదా తాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తదా యోగం అవాప్స్యసి అంటూ బుద్ధి అచంచలంగా నిలిస్తే అదే యోగం అవుతుంది అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. రకరకాల కర్మఫలాలను గురించి వినడం వల్ల మన చిత్తం విక్షిప్తమై ఉంటుంది. అది పరమాత్మలో నిలపాలి అంటే పరమాత్మ యందు దాన్ని నిశ్చలంగా స్థిరంగా చేసినప్పుడే తత్వజ్ఞానాన్ని పొందుతావు నువ్వు అంటూ కృష్ణ భగవానుడు చెప్పడం జరుగుతుందన్నమాట. బుద్ధి అచలంగా నిలిస్తే అదే యోగం అవుతుంది. బ్రహ్మాన్ని తెలిసినవాడు బ్రహ్మే అవుతాడు అంటూ బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటూ ముండకోపనిషత్తు మనకి చెప్తుంది. అది కేవలం జ్ఞానం కాదు, అది స్థితి, అది సమాధానం అన్నమాట. బాహ్యస్థితి ఎప్పటికీ కాదు, ఇది అంతరంగ స్థిరత్వమే ఈ సమాధానం. అంటే భీష్ముడు శరశయ్యపై పడుకొనున్నాడు, శరీరంలో బాధ ఉంది, శారీరకంగా బాధపడుతున్నాడు, కానీ బుద్ధి ఆ ధర్మం పైన స్థిరంగా ఉంది. బాహ్య పరిస్థితి కాదు ఇక్కడ మనకి, అంతరంగ స్థిరత్వమే సమాధానం. మనకి పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఆందోళనలు ఎప్పుడూ మనసు బయటే ఉంటుంది. సమాధానం అంటే పని చెయ్యాలి, బాధ్యత నిర్వహించాలి, కానీ అంతరంగ దృష్టి ఆత్మలోనే నిలిపుంచాలి. మనస్సు ఆత్మ విషయంలో ఏకాగ్రత, బుద్ధి నిశ్చలత్వం, స్వరూపనిష్ట
ఇది చిత్త లాలనం అవ్వదు మనకి ఇక్కడ. మనస్సు ఇష్టాలని అనుసరించడం కాదు, అది ఆత్మనిష్ట అన్నమాట. షట్సంపత్తి 6 రత్నాలు లాంటివి. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఇవి సిద్ధమైతే మోక్షత్వం అన్నది ప్రకాశిస్తుంది. బ్రహ్మ విషయంలో బుద్ధి నిశ్చలత్వం, జీవితంలో ఆత్మదృష్టి, బాహ్య చంచలత, వీటి మధ్య అంతరంగ నిశ్చలత్వం అన్నమాట. అదే జ్ఞానం. అజ్ఞానంతో కప్పబడిన ఈ అహంకార మమకారాలు మొదలు దేహం వరకు ఎన్ని బంధాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేయాలి. ఒక మహారాజు తన పరివారంతో కలిసి భోజనం తర్వాత ఒక ఉద్యానవనంలోకి వెళ్ళి కొలను దగ్గర కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ కొలంలో అద్భుతమైన కలువలు చక్కటి సుగంధాలు వెదజల్లుతూ ప్రకృతి చక్కటి పిల్లగాల్ని వీస్తూ ఉంటే రాజుగారి మనసు ప్రశాంతంగా ఆనందంగా హాయిగా ఉంది. అలా ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్న మహారాజు గారికి ఆ కొలంలో ఒక పెద్ద బుడగ చంద్రుని యొక్క వెలుగులో మంచి మంచి రంగులతోటి మిలమిలా మెరిసిపోతుంట. ఇది కదా నిజమైన సౌందర్యం అంటే అనుకుంటూ స్వప్నంలోకి వెళ్ళిపోయాడు ఆ రాజుగారు. ఆ కల్లో బుడగ నిండుగా మణులు పొది ఉన్నాయి, అద్భుతమైన రంగులు వెదజల్లుతున్నాయి. దాన్ని తీసుకొచ్చి తన యొక్క రాజమందిరంలో భద్రం చేసినట్టుగా తన కొలువులోని వారందరూ దాని అందాన్ని ఆశ్చర్యంగా తిలకిస్తున్నట్టుగా ఊహించుకుంటూ అలా స్వప్నంలో విహరించసాగాడు. ఇంతలో ఆ బుడగ కాస్త పేలిపోయింది. ఆ స్వప్నం నుంచి బయటపడిన రాజుగారు అయ్యో ఇదంతా కళ అనుకునేలోగా ఎంతో అద్భుతంగా కనిపించిన ఆ బుడగ సెకండ్లో పేలిపోయింది. ఆ పగిలిన బుడగలో ఎలా అయితే ఏమీ లేవో అలాగే మన జీవితంలో కూడా ఏమీ లేవు. రాజు తన నిజస్వరూపాన్ని మరిచిపోయి ఆ బుడగతోటి తాదాప్యం చెందడం వల్ల ఆ బుడగ గురించి అంతే గొప్పగా ఊహించుకున్నాడు. ఆ నీటి బుడగ, ఆ రంగులు, ఆ మెరుపులు అన్నీ అభూత కల్పనలే అని స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. రాజుకైనా, బంటుకైనా, కోటీశ్వరులకైనా, పేదవారికైనా కష్టాలు 4 రకాలుగా వస్తాయి. దరిద్రము, దుఃఖము, భయము, శత్రుబాధ. ఇవన్నీ మనిషి జన్మ ఎత్తిన ప్రతి వారికి కలిగించే బాధలే. వీటన్నిటి నుంచి ఎవరైనా సరే బయటపడాలంటే భగవంతుడి పాదాలు తప్పనిసరిగా ఆశ్రయించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. దానికోసమే ఈ సాధనా మార్గాన్ని మనం ఎంచుకొని దానిలో ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ పురోగతిని సాధించి ఆధ్యాత్మికంగా ఆ భగవంతుడికి దగ్గరవ్వాలి అన్నది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మనం మరో శ్లోకాన్ని వినిద్దాం. అహంకారాదిదేహాంతాన్ బంధానజ్ఞానకల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్షుమిచ్ఛాము ముముక్షుతా. ప్రతిపదార్థ తాత్పర్యాల్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు. అహంకారాది దేహాంతాన్, అహంకారం మొదలైన శరీరం వరకు ఉన్న అజ్ఞాన కల్పితాన్, అజ్ఞానము చేత కల్పింపబడిన బంధాన్, బంధనాలను స్వస్వరూపబోధేన, స్వరూప జ్ఞానం ద్వారా మోక్తుమిచ్చ, విముక్తి కావాలనే కోరిక, ముముక్షత, అదే ముముక్షత్వం అంటూ చెప్పడం జరిగిందనమాట. అహంకారము మొదలుకొని శరీర పర్యంతము గల సమస్తము అజ్ఞాన కల్పితమైన బంధనాలే. స్వస్వరూప జ్ఞానం, ఆత్మజ్ఞానం ద్వారా ఆయా బంధనాలన్నింటినీ వదులుచుకోవాలి అనే కోరికనే ముముక్షత్వం అంటారు. ఇప్పటి వరకు మనం చూసాం ఏమిటి? వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి. ఇవి సిద్ధమైన తర్వాత ఒక అగ్ని మనసులో జ్వలించాలి. అది నాకు మోక్షం కావాలి అనే తపనన్నమాట. శంకరుల వారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. బంధనం అన్నది నిజంగా ఉందా? అది అజ్ఞాన కల్పితము అంటూ ఆయన చెప్తున్నారన్నమాట. బంధనం అంటే ఏమిటి? మనం ఇలా అనుకుంటూ ఉంటాం కదా, ఇది నా శరీరం, ఇది నా మనస్సు, నేను బాధపడుతున్నాను, నేను సంతోషిస్తున్నాను. ఇవన్నీ అహంకారంతో మొదలయ్యాయి మనకి. ఈ అహంకారం అజ్ఞానం వల్ల ఏర్పడిన తప్పుడు ఆత్మభావం అన్నమాట. అందుకే కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో మనకు చెప్తారు, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి. శరీరం ఒక క్షేత్రం, దాన్ని తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు అంటారు ఆయన. నా అసతో విద్యతే భావ అన్నది ఎప్పుడు మనం చెప్పుకుంటూనే ఉంటున్నాం.
అసత్యానికి అసలు స్థిరత్వమే లేదు. అహంకారం అన్నది అసత్యము అనిత్యము అయినప్పుడు ఆ బంధనం కూడాను నిలిచేది కాదు అంటూ ఇందులో అర్థం అన్నమాట. ఉపనిషత్తు ఏమని చెప్తుంది? అసంగోయం పురుష, ఈ పురుషుడు అసంగుడు అంటే అతనికి నిజంగా బంధం లేదు. అయితే బంధం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానం నుంచి వచ్చింది. ముముక్షత్వం అంటే ఇక్కడ ప్రపంచం నుంచి పారిపోయి వెళ్ళిపోవడం కాదు, బాధల నుంచి తప్పించుకోవడము కాదు. నేను నిజంగా ఎవరు అనే ఒక తీవ్ర తపన కలిగినప్పుడు ఒక్కొక్కటే మనం తెరిచి చూస్తూ వెళ్తే ఈ శరీరము నాది కాదు, మనస్సు నాది కాదు, అహంకారం అనే నేను కాదు, స్వరూప జ్ఞానం ద్వారా అజ్ఞాన కల్పిత బంధాన్ని విడిచిపెట్టాలి అనే కోరిక అనమాట. నాకు ఉద్యోగం ఉంది, నాకు సంబంధాలు ఉన్నాయి, నాకు విజయం ఉంది, ఇవన్నీ కూడాను మనం పోషిస్తున్న పాత్రలు అన్నమాట. ముముక్షత్వం అంటే నేను పాత్రలు కాదు నటుడు అని తెలుసుకోవడం. ఒక నటుడు పాత్రలో ఏడుస్తాడు, కానీ తన నిజస్వరూపం మర్చిపోడు. అలాగే జీవితం కూడాను. ముముక్షత్వానికి 3 స్థాయిలు. ఇలా సాధారణ కోరిక అంటే బాధలు తగ్గాలి, మధ్యస్థ కోరిక అంటే శాంతి కావాలి, ఉత్తమ ముముక్షత్వం అంటే స్వరూప జ్ఞానం తప్ప మరేమీ వద్దు అని కోరుకునేది. శంకరుల వారు 3వ దాన్ని ఇక్కడ ఉద్దేశించి మనకి చెప్పడం జరిగిందనమాట. బంధనం నిజం కాదు, అది అజ్ఞానం నిర్మితం. జ్ఞానం వచ్చినప్పుడు ఆ బంధం ఆటోమేటిక్గా కరిగిపోతుంది. ఈ జ్ఞానం కోసం అంతరంగంలో జ్వలించే తపన ఏదైతే ఉందో అదే ముముక్షత్వం. ఇది లేకపోతే సాధన బలహీనమైపోతుంది, అది ఉంటే మోక్షం దరిచేరుతుంది అండి. ఈ రకంగా ముముక్షత్వం అంటే ఒక తీరని కోరిక, కానీ అది ఎలాంటి కోరిక? మోక్షాన్ని ఆశించే కోరిక. తన నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని వీటన్నిటినీ, ఈ అహంకార శరీరాదులకు అజ్ఞానాన్ని ఆరోపించిన బంధాలన్నింటినీ కూడాను తెగతెంపులు చేసుకోవడానికి ఆరాటపడుతున్నాము అన్న ఒక కోరిక అన్నమాట. అహంకారము అంటే మన శరీరాదులతోటి తాదాత్మ్యత పొందడమే. దాన్ని వదులుకోవడానికి కావలసినటువంటి తీవ్రమైన కోరికే ముముక్షత్వం అన్నమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ గురువాక్యాలని మనన చేసుకుంటూ మళ్ళీ కలుద్దాం. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.